ఎంతవరకు క్రైస్తవులు నటన జీవితం నటిస్తూ ఉంటారు? దేవుని సేవ చేస్తూ వ్యభిచారానికి అలవాటు పడిన క్రైస్తవులు లేరా? పేరంటో భక్తి, లోపలంటే రాష్ట్రమైన జీవితము, దారుణమైన జీవితం, విచ్చలవిడితనానికి అలవాటు పడిన క్రైస్తవులు నిన్ను నువ్వు చూసుకోవా? పరీక్షించుకోలేవా? ఒక్కసారి ఈడ వచ్చి కన్నీటితో ఏడుపులు కాదు కావాల్సింది. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి. దేవుడు పదే పదే చెప్తాడు, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందంగా ఉండండి. ఎందుకు తెలుసా? నన్ను స్వీకరించినారు కాబట్టి. అదే స్వీకరించుకున్న తర్వాత అదే దరిద్రం బతుకు. నా జీవితం మారతలేదు, నాకు నా పెట్ట కుప్ప లాంటి నా జీవితము, పంది లాంటి నా జీవితము, కుక్క లాంటి నా జీవితం, ఈ ప్రార్థన ఇదే ఉంటాయి మనవి. నిన్ను అంగీకరించుకున్న తర్వాత నా జీవితంలో సంతోషం ఉంది తండ్రి అని ఒక్కడైనా మాట్లాడగలుగుతాడా? లేడు. అదే ఏడుపు మనది ఎప్పుడు చూసినా. మాకు డబ్బులు రాలేదు, నా కుటుంబంలో ఇది ఉంది, నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. నీ సమస్యలు, నీ కుటుంబ ప్రాబ్లము నువ్వు చూసుకో. నువ్వు దేవుళ్ళో సరిగా ఉంటే అన్నీ పోతాయి. నువ్వు దేవుళ్ళో సరిగా లేవు కాబట్టి నీ సమస్యలు నీ వెంట